విచారించాలి కదా. అరెస్ట్ చేశారు సురేష్ గారిని, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 2 వారాలు వారిని రిమాండ్ విధించారు. రిమాండ్ తర్వాత వీళ్ళు విచారణ తీసుకుంటారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే లేలా రెడ్డి గారు వీళ్ళందరూ మరి ఎందుకు భయపడిపోయి సెల్ ఫోన్ లాక్ చేసుకొని హైదరాబాద్ కి వేరే ఊరికి జంప్ అయిపోయారండి? ఏ సిస్టమ్ కి మీరు యాంటిసిపేటరీ ఇంటర్మ్ బెయిల్ ఇచ్చినప్పుడు తిరిగిన వాళ్ళు ఇప్పుడు కూడా తిరగచ్చు కదా సార్. మీరేం తప్పు చేయకపోతే మరి విచారణ చేసుకోండి, మాకు అరెస్ట్ చేస్తే చేయండి, మేమే తప్పు చేయలేని చెప్పచ్చు కదా. ఎందుకు హైదరాబాద్ లో వెళ్ళి అక్కడ మియాపూర్ లో గెస్ట్ హౌస్ దాక్కున్నారు? రావచ్చు కదా. సడన్ దేవినేని అవినాష్ గారు కోర్టులో కూడా అదే అన్నారు. దేవినేని అవినాష్ గారికి ముందస్తుగా అది ఇంటర్మ్ బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ కూడా పెట్టారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలంటే కోర్టుకి పోలీసుకి చెప్పాలని. అలాంటిది ఈయన అది పెండింగ్ ఉండగా అబుదాబి వెళ్ళిపోవటానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. అక్కడ లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి అక్కడ ఆపి వెళ్ళలేదు. ఇది కూడా కోర్టు చెప్పారు. ప్రభుత్వ ప్లేటర్లో మీ బెయిల్ ఇచ్చినటువంటి ఇంటర్మ్ బెయిల్, ఇది మధ్యంతరం బెయిల్ ఇచ్చింది, దాన్ని కూడా ఉల్లంఘించి పారిపోయే ప్రయత్నం చేస్తాడు, ఫ్లైట్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశారు. అందుకని ఇటువంటి అలాగే ఈ యొక్క వ్యక్తులకు కూడా క్రిమినల్ రికార్డు ఉంది అని రికార్డు మొత్తం ఈ 39 పేజీల జడ్జిమెంట్ లో ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. లేళ్ళ అప్పిరెడ్డి గారి మీద 5 కేసులు, అలా అవినాష్ గారి 5-6 కేసులు, ఇదంతా సురేష్ గారి మీద 10 కేసులు, ఎన్ని 9 నుంచి ఎఫ్ఐఆర్తో సహా మెన్షన్ చేశారు. సో వీళ్ళు క్రిమినల్ రికార్డు కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు, విచారణ చేయాలని అడిగారు. జడ్జి గారు దాన్ని సమ్మతించారు. సో ఇంత సుదీర్ఘమైనటువంటి జరిగితే అక్కడ చట్టంలో ఎవిడెన్స్ కనిపిస్తుంటే ఫర్దర్ ఎవిడెన్స్ కోసం మరి అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు. మరి చేసిన తప్పు కదా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే, పార్టీలు ఎవరైనా సరే, మనం ప్రజాస్వామ్యయుతంగా ఎంత పోరాటాలు చేసినా ఓకే, కానీ ఒక లైన్ దాటేసి ఎవరి మెప్పు కోసమో, మంత్రి పదవుల కోసమో, లేదా షాబాషుల కోసమో లైన్ దాటేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే లేట్ అయినా సరే చట్టం మీ పీక పట్టుకుంటాం పక్క. లేట్ అయినా రావడం మాత్రం పక్క. 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. మనం చూస్తున్నాం చాలా కేసులు 20 ఏళ్ల తర్వాత కూడా శిక్ష పడిన కేసులు చూస్తున్నాం. ఢిల్లీలో సిక్కులు ఓచుకోతల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాల చూస్తున్నాం. సో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఇది గుణపాఠం కావాలి. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా విర్రబీగితే ఏ టైంలో అన్నా సరే, ఎప్పుడన్నా సరే మీకు మెడకి ఉచ్చు బిగించడం తప్పదు పక్క. ఏ ప్రజాస్వామ్యయుతంగా ఆయన మీద చర్య తీసుకుంటానికి మీకు అవకాశాలు చట్టం ఇచ్చింది కదా. భారత శిక్షాస్మృతి మీకు అవకాశం ఇచ్చింది కదా. డిఫర్మేషన్ సూట్ వేసుకుంటావచ్చు, లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసు కోర్టులో వేయచ్చు, ప్రైవేట్ కేసు కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించవచ్చు. ఇన్ని అవకాశాలు, రకరకాల అవకాశాలు ఉన్నప్పుడు తొలుగుమా అని చెప్పి అదే అన్నారు జడ్జి గారు. ఇంతమంది అక్కడికి వెళ్ళిపోయి దండయాత్ర చేసి దాడి చేయటం ఇది ఎక్కడ పద్ధతి? ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు కదా అన్నారు జడ్జి గారు. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఫ్యూచర్ లో కూడా అందరూ ఇదే పని చేస్తారు. సో అందుకని నేను బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, వీళ్ళు మొత్తం విట్నెస్లు మొత్తం తారుమారు చేసే అవకాశం బెయిల్ ఇవ్వలేదు.